వెళ్లనున్నారు. పలు పార్టీ నేతలతో సమావేశం కానున్న ఆయన కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనతో విపక్షాల వ్యూహాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. చంద్రబాబు హస్తిన పర్యటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విభజన హామీలు నెరవేర్చాలంటూ టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఎంపీలతో సమావేశం కానున్న ఆయన కేంద్రంపై పోరాటంపై దిశానిర్దేశం చేయనున్నారు. పోలవరం, వెనుకబడిన జిల్లాల నిధులపై ఎంపీలతో బాబు చర్చించనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఎన్డీఏకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తున్న చంద్రబాబు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు కోసం వేగం పెంచారు. ఢిల్లీ పర్యటనలో రాహుల్, మాయావతి, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, దేవెగౌడ, సీతారాం యేచూరితో భేటీ కాబోతున్నారు. తాజా పరిణామాలపై చర్చించబోతున్నారు. ఎన్నికల అస్త్రంగా మోదీ ప్రభుత్వం విసిరిన ఈబీసీ కోటా గురించి చర్చిస్తారు. కొన్ని రోజుల క్రితం ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కేసీఆర్ కలిశారు. ఆ తర్వాత చంద్రబాబు వద్దకు నవీన్ పట్నాయక్ తమ దూతను పంపారు. ఇదే సమయంలో ప్రధాని రేసులో మమతా బెనర్జీ ఉన్నట్టు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. మరోవైపు ఉత్తరప్రదేశ్లో మాయావతి, అఖిలేష్ జోడీ కట్టారు. ఆ వెంటనే అఖిలేష్ పై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇవన్నీ జరుగుతుండగానే తాజాగా ఈబీసీ కోటా అస్త్రాన్ని కేంద్రం బయటకు తీసింది. ఈ అంశాలన్నిటిపై కూడా జాతీయ నేతలతో చంద్రబాబు చర్చిస్తారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని కూడా ప్రస్తావించనున్నారు. నేతలతో సమావేశం తర్వాత ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలన్న దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు లోకేష్ ను ఉద్దేశించి మోదీ ఆరోపణలు చేశారు. ఈ సమయంలో మోదీ ఆరోపణల మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఎలాంటి స్పందన ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.